నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాని గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. అప్పసాని గారు, పొలిటికల్ హీట్ మనం చూస్తున్నట్లయితే ఏపీలో ఎక్కువగా కనిపిస్తుంది. సెకండ్కి ఏం జరుగుతుందో, ఏం మాట్లాడబోతున్నారో అని అందరూ ఫోకస్ చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఉభయ గోదావరి జిల్లాల్లో, ముందుగైతే ఈస్ట్ గోదావరి జిల్లాలో పర్యటించడానికైతే రెడీ అయిపోయారు. సో పర్యటన ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ కోవిడ్ ప్రోటోకాల్స్, ఈ కోవిడ్ నామ్స్ వీటన్నిటిని దాటి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా సంకల్పించుకున్న ఒక పెద్ద ప్రోగ్రాము ఒంగోలులో జరిగిన మహానాడు. ఆ మహానాడు కూడా విజయవంతం కాకుండా చేయడం కోసం ప్రభుత్వం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసింది, అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. ప్రభుత్వం ఎంతగా ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేస్తే తెలుగుదేశం క్యాడర్ అంతగా స్పందించి దాన్ని ఒక కసిగా తీసుకొని పార్టీ కూడా ఊహించని స్పందన ఆ మహానాడుకు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇదే టెంపో మెయింటైన్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా ఒక మినీ మహానాడు ఏర్పాటు చేస్తాను అని చెప్పని చాలా జిల్లాల్లో మినీ మహానాడు ఏర్పాటు చేశారు. తర్వాత బాదురే పేరిట కార్యక్రమాలు తీసుకున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనూ ఒక 3 రోజులు పర్యటన చేసే విధంగా ఒక షెడ్యూల్ అయింది. దానికి ప్రజల నుంచి పోటెత్తిన జనం, ఆ వస్తున్న స్పందన, అర్ధరాత్రి వరకు చంద్రబాబు నాయుడు గారి కోసం వేచి చూస్తా 1983-85 ప్రాంతాల్లో ఎన్టీ రామారావు గారి కోసం ఎట్లయితే వేచి చూసేవాళ్ళు అంతటి స్పందన చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తంగా అవుతూ ఉండటం, చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పెక్ట్ చేయనంత స్పందన చూస్తూ ఉన్నారు. అవును, ఎందుకంటే ఎన్టీ రామారావు గారు లాంటి క్రౌడ్ పుల్లర్ గారు చంద్రబాబు నాయుడు గారు. అంతటి ఇన్స్పిరేషనల్గా స్పీచెస్ కూడా ఇవ్వగలిగిన వ్యక్తి కాదు. ఇప్పుడు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి క్రౌడ్ పుల్లింగ్ యాక్టర్ కూడా కాదు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం ప్రజలతో మమేకమై ఉన్న ఒక రాజకీయ నాయకుడు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అందులో 151 స్థానాలతో అధికారం కట్టబెట్టిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా 3.5 సంవత్సరాల్లోనే ప్రతిపక్ష నాయకుడి వైపు అంతగా ర్యాలీ అవుతున్న తీరు చూసినప్పుడు ఒకటి, రాజకీయంలో ఎటువంటి మార్పు చేర్పులు భవిష్యత్తులో ఎదురు కాబోతున్నాయి అనేది ఒక సంకేతంగా నిలిచింది. అదే సందర్భంలో ప్రభుత్వం కూడా ఒక ఉలికిపాటు గురైంది అనేది వాస్తవం. ఇదే నేపథ్యంలో ఇంకొక ప్రతిపక్ష పార్టీగా ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పర్యటన కూడా వస్తున్న స్పందన చూసిన తర్వాత ఆయన స్వయంగా రాబోయే 2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పని ఆయన భావ వ్యక్తీకరణ జరిగిన తర్వాత 100% ప్రజల్లో ప్రభుత్వంలో మాత్రం ఒక ఉలికిపాటు, అదిరిపాటు, బెదురుపాటు ఏమని అనుకోండి అదైతే కనిపిస్తుంది. ఇటువంటి నేపథ్యంలో జీవో నెంబర్ 1 తీసుకొచ్చి రాజకీయ పర్యటనల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రకాశం జిల్లా కందుకూరు, అంటే ఇప్పుడు నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్న కందుకూరులో జరిగిన తొక్కిసలాట ఘటన సాగ్గా చూపించి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పర్యటనని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వ ఉలికిపాటుకు నిదర్శనంగానే అది కనిపిస్తుంది. ప్రతిదానికి మోకాలు అడ్డు వేస్తుందంతే. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈస్ట్ గోదావరి జగ్గంపేట నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆయన పర్యటన మొదలు పెడుతున్నారు. ఒక 3 రోజుల పాటు ఆ ప్రాంతంలో పర్యటించడానికి, ప్రజలతో మమేకం అవడానికి, ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఎటువంటి నష్టం ప్రజలకు ఎదుర్కొంటున్నారనేది తెలియజేయడానికి ఆ పర్యటన ఎంచుకున్నారు. మిగిలిన అన్ని జిల్లాల్లో ఎట్లయితే తెలుగుదేశం పార్టీ ప్రచారాలకి, ఆయన సభలకి పోటెత్తుతూ ఉన్నారో ఈస్ట్ గోదావరిలో ఇంకంతకన్నా ఎక్కువగా పోటెత్తడం ఖాయం. ఎందుకంటే ఇప్పుడు జిల్లాలో విభజన జరిగింది, కానీ ఒకరోజు ఈస్ట్ గోదావరి జిల్లా అనేది 23 అసెంబ్లీ స్థానాలతో ఉండేది. తర్వాత కూడా అది 19 స్థానాలు, 21 అసెంబ్లీ స్థానాలతో ఉండేది. తర్వాత రోజుల్లో అది 19 స్థానాలకు పరిమితమైన ఈ రోజుకి కూడా, అంటే పూర్వ జిల్లాలతో పోల్చి చూసుకుంటే రాష్ట్రంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న జిల్లా ఈస్ట్ గోదావరి. రాష్ట్రంలో రాజకీయంగా చాలా చైతన్యవంతమైన జిల్లా, లిటరసీ పరంగా కూడా అన్ని షేడ్స్ ఉన్న జిల్లా. అంటే కొంత ట్రైబల్ ఏజెన్సీ ఏరియా ఉంది, డెల్టా ఏరియా ఉంది, మెట్ట ప్రాంతం ఉంది, అన్ని రకాల నైసర్గిక పరిస్థితులు, అన్ని రకాల లైఫ్ స్టైల్స్. రాజకీయంగా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉన్న ఈస్ట్ గోదావరి జిల్లాలో రేపు చంద్రబాబు నాయుడు గారు సంకల్పించుకున్న పాదయాత్ర 100% మిగిలిన జిల్లాల కన్నా కూడా ఘన విజయం సాధించడం ఖాయం. ఈస్ట్ గోదావరి ప్రజలు అక్కడ ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారి పట్ల కూడా కొంత సంఘీభావం వ్యక్తం అవుతా ఉన్న తీరు, ఇటువంటి నేపథ్యంలో జనసేన తెలుగుదేశం కలిసి రేపటి రోజున ఎన్నికలకు ఎదుర్కోపోతాయి అనే వాతావరణం ఆల్రెడీ సెట్ అయి ఉన్న దగ్గర
ఈ రెండు పార్టీల మధ్య ఒక సైజ్యతో ఎన్నికలకి ఒక రంగం సిద్ధమవుతున్న దగ్గర ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంకల్పించుకున్న పాదయాత్రకి జగ్గంపేట నుంచి ఆ పాదయాత్ర కాదు, ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అనే ఒక రాజకీయ యాత్ర ప్రజలతోటి మమేకం అవుతూ ఉంటాం. ఇక్కడ ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉండబోతుందో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు నారా లోకేష్ తలపెట్టుకున్న పాదయాత్రకి ప్రతి ప్రాంతంలో ఏదో ఒక రకంగా పోలీసులు ఈ జియో నెంబర్ 1 సాగా చూపించి సృష్టిస్తున్న ప్రతిబంధకాలు, కనీసం ప్రజలతోటి ప్రసంగించనివ్వకుండా మైక్ పర్మిషన్ లేదు అని చెప్పని, రోడ్డు మీద ప్రచారం చేయడానికి ప్రసంగించడానికి వీలు లేదు అని చెప్పని, తను ఒక స్టూల్ మీద నిలబడి సింగిల్ మైక్తో మాట్లాడుతున్నా కూడా దానికి కూడా ఆటంకాలు సృష్టిస్తా ఈరోజు అయితే తన దగ్గర నుంచి మైక్ కూడా లాగేసుకున్న పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో రేపు చంద్రబాబు నాయుడు గారి పర్యటన కూడా సాఫీగా సాగనిస్తారా లేదా? సాగనిచ్చారు అని అంటే ప్రజలు ఆ పోటెత్తి ఆ మద్దతు తెలపడానికి సిద్ధంగానే ఉన్నారు. సాగనివ్వలేదు, ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది అనుకున్నప్పుడు ప్రభుత్వం తన పిరికితనాన్ని తానే బయటపెట్టుకున్నట్టుగా ఖచ్చితంగా అది ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు ఇప్పటికే. అంటే ప్రభుత్వం ఉలికిపాటుకు గురవుతూ ఉంది, ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది, ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి వాయిస్ రీచ్ అవ్వకుండా ఆటంకాలు సృష్టించే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరుగుతుంది అనే భావన ప్రభుత్వం ఏమనుకుంటుందో తెలియదు, కానీ ప్రజల్లో ప్రభుత్వ ఇమేజ్ పడిపోతుంది. అంటే ఇంత పిరికితనంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారా? ఒకరోజు ఆయన పాదయాత్ర సంకల్పించుకున్న సందర్భంగా కానీ వాళ్ళ నాన్నగారు పాదయాత్ర చేసే సందర్భంగా కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఆ రోజుల్లో. ఆ రోజు వీళ్ళు చేసే పాదయాత్రల పర్యవసానం అంతిమంగా రేపు తన అధికారానికి ముప్పు రావచ్చు అని తెలిసి కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించి ఆ రోజు ఆయన యాత్రలకి పూర్తిగా సహకరించారు, రక్షణ కల్పించారు, ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి ప్రతిబంధకాలు ఏర్పడకుండా చూసుకున్నారు. అదే ఈరోజు వాళ్ళ అధికారంలోకి ఉన్న రోజున చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అంటే ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోవడానికి ఆటంకాలు సృష్టించే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరుగుతుంది అని అంటేనే ఖచ్చితంగా మొట్టమొదటిగా ప్రజాస్వామ్య స్ఫూర్తి పట్ల గౌరవం లేదనుకోవాలి. రెండోది, ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోలేని పరిస్థితిని రేపటి రోజున దేశానికి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారో కూడా ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకరోజు మనం ఎమర్జెన్సీ రోజులు చూసాం, భావ ప్రకటన స్వేచ్ఛను హరించిన సందర్భాలు చూసాం. ఈరోజు అటువంటి ఒక రాజకీయ పార్టీలకి తమ ఏ ప్రజలకైతే తాము ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటామో ఆ ప్రజలకి చేరువు కావడానికి కూడా ఆటంకాలు సృష్టించే పరిస్థితి అధికార పార్టీ నుంచి ప్రభుత్వం వైపు నుంచి జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా అది ప్రభుత్వంలో ఉన్న బేలతనానికి నిదర్శనం. అదే సందర్భంలో ప్రజాస్వామ్యంలో ఉన్న ఆ స్ఫూర్తిని గౌరవించలేక స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే వెసులుబాటును కూడా ఆటంకపరిచే ప్రయత్నం చేసిన పక్షంలో ఖచ్చితంగా వీటిని ప్రజలు అంటే ఈరోజు వీళ్ళకున్న అధికారము, వీళ్ళ చేతిలో ఉన్న వ్యవస్థలు, వీళ్ళకున్న అంగబలము, అర్ధబలము, పోలీసు నిర్బంధాలు, వీటి దృష్ట్యా ప్రతి పౌరుడు బయటకు వచ్చి దాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియకపోవచ్చు, కానీ ఒక టైం అనేది వస్తుంది, ఒక టైం అనేది వస్తుంది. అది జడ్జిమెంట్ డే అనేది 2024లో ఉంటుందా, లేదు ముందస్తు ఎన్నికల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకే తీసుకొస్తారా? ఏ రోజైనా తీసుకురాని ఆ రోజు ఆ పోలింగ్ బూత్లోకి వెళ్ళిన రోజు ఆ సామాన్యుడే ఎవరైతే ఉన్నాడో అతను ఆ రోజు ఒక అసామాన్య వీరుడు. అంటే ఈ రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వ అధికారంలో ఉండాలి అనేది నిర్ణయించే శక్తి కలిగిన వీరుడు అతను. ఆ రోజు అతనే రారాజు, అతను నిర్ణయం తీసుకుంటాడు ఆ రోజు. కాబట్టి ఎటువంటి నిర్ణయం వైపుగా ప్రజలను అడుగులేయించుతారు అనేది పాలకులుగా ఉన్న వాళ్ళు ఆలోచించుకోవాలి. 100% చంద్రబాబు నాయుడు గారి వైపు పోటెత్తడానికి అయితే ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మోకాలు అడ్డుతుంది. ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఒక పర్యటన లేకపోతే ఒక పాదయాత్ర చేస్తుంటుంటే ఒక భయపడో ఉలిక్కుపాటుతనం ఇంతకుముందు మీరు అన్నట్టు ఏదైనా కావచ్చు. సో ఈ అడ్డంకులన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. మీరు అన్నట్టు ఖచ్చితంగా జడ్జిమెంట్ డే రోజు ఖచ్చితంగా వాళ్ళ నిరసన ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా వాళ్ళు కూడా తెలియజేస్తారని మనం నమ్ముతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.